చాలా కమర్షియల్ సినిమాలు చేస్తారు ఈ జర్నీలో. కానీ ఇలాంటి సినిమా చేస్తున్నప్పుడు సెట్‌కి వెళ్ళే ముందు ఒక చిన్న వైబ్రేషన్ అనేది ఉంటుంది. మీరు కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు కూడా అలాంటి వైబ్రేషన్ కనిపించేదా మీకు? కమర్షియల్ సినిమా అంటే యూ మీన్ హీరో రైట్. తో పాటు ఐ థింక్ అక్కడ అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు యూనో. ఐ థింక్ దట్ అది కొంచెం ఇప్పుడు ద కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వెన్ యూ బికమ్ ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ అవును. ప్లస్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ there's so much more responsibility on you. So that కొంచెం భయం, కొంచెం ఎక్సైట్మెంట్. బట్ ఐ థింక్ దట్ యూ కాంట్ కీప్ జస్ట్ డూయింగ్ వాట్ యూ వర్ డూయింగ్ బిఫోర్ కదా. ఏదో ఒక గ్రోత్ ఉండాలి. యూ హ్యావ్ టు ఇవాల్వ్ యాజ్ అన్ యాక్టర్, యూ హ్యావ్ టు డూ మోర్, యూ హ్యావ్ టు కీప్ reinventing and keep improving your craft. So I think that's what gives me energy. It gives me that మీరు చెప్పినట్టు vibration. That's what gives me the vibration. ఏ సినిమాకైనా మొదలుపెట్టేటప్పుడు ఒక గోల్ అంటూ ఉంటుంది. ఈ సినిమాతో మనం ఇది అచీవ్ చేయాలి, అచీవ్ చేయగలం అన్న కాన్ఫిడెన్స్ త్రూఅవుట్ జర్నీ వస్తుంది. కానీ ఈ సినిమా మొదలెట్టేటప్పుడు మీ గోల్ ఏంటి? దాన్ని అచీవ్ చేయడానికి మీరేం చేశారు? అంటే మామూలుగా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంటే కొంచెం సీరియస్ ఉంటుంది. అవును. సోషల్ మెసేజ్ ఉంటుంది. హీరోని ఏదో సాక్రిఫైస్ చేస్తారు. ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ టైప్ కాస్ట్, దట్ మోల్డ్, దట్ హీరోయిన్ సినిమా ఇదే ఎక్స్పెక్టేషన్స్, దీనికంటే ఉండదని. ఐ వాంటెడ్ టు డూ కమర్షియల్ ఎంటర్టైనర్ హీరో చేసినట్టు. And to see that you can do it all, a girl can do it all too and can be equally entertaining like the mass commercial entertainers that men do. And I think we have achieved that.